హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము తెలుగులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పార్ట్లో మనకి కవి పరిచయాలు, సెకండ్ పార్ట్లో రామాయణం నుంచి పాత్ర స్వభావాలు, ఈజీ టు స్కోర్. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో మొదటిగా కవి పరిచయాల గురించి డిస్కస్ చేద్దాం. మాతృభావన కవి పరిచయం గురించి డిస్కస్ చేద్దాం. గడియారం వెంకటశేష శాస్త్రి. సో గడియారం వెంకటశేష శాస్త్రి తల్లిదండ్రులు తల్లి నరసమాంబ, తండ్రి రామయ్య. ఈయన కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమల్ల దిన్నె గ్రామంలో జన్మించారు. 1894లో జన్మించారు. ఈయన రచనలు శ్రీ శివభారతం, వీరికి చాలా పేరు తెచ్చిన కావ్యం. మురారి, పుష్పబాణ విలాసము, వాస్తుజంత్రి, మల్లికామారుతము, శ్రీనాథ కవితా సామ్రాజ్యము, రఘునాదీయము అనే కావ్యాలు రచించారు. ఈయన బిరుదులు కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనేవి వారి బిరుదులు. రెండవ కవి ఎర్రప్రగడ. ఎర్రప్రగడ 14వ శతాబ్దంలో ప్రథమార్ధంలో అంటే క్రీస్తు శతకం 1300 నుంచి 1360 సంవత్సరంలో ఎర్రన జీవించాడు. తల్లి తండ్రి పోతమాంబిక సూర్యనారాయణులకు పుత్రుడు. ఎర్రన రచనలు అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం, రామాయణం, హరివంశం మొదలగు గ్రంథాలను రచించాడు. వీటిలో రామాయణం ప్రస్తుతం లభించడం లేదు. ఈయన బిరుదులు ప్రబంధ వర్ణనలకు మొదటివాడు కనుక ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదు కలదు. శివభక్తుడొకటి చేత శంభుదాసుడు అని బిరుదు పొందాడు. ఈయన గురువు ఎర్రన గురువు గారి పేరు శంకర స్వామి. సో నెక్స్ట్ కవి పరిచయం ఎవరి గురించి అంటే విద్వాన్ విశ్వం. ఈయన అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. వీరిది అనంతపురం జిల్లాలోని తరిమేల గ్రామం. విద్వాన్ విశ్వం 1915 సంవత్సరంలో జన్మించాడు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామయ్య. రచనలు ప్రేమించాను అనే నవల, ఒకనాడు, పెన్నేటి పాట అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారిన రచనలు. పత్రికలు సంస్కృతాంధ్రాంగ్ల భాషా పండితులు విద్వాన్ విశ్వం. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. సంస్కృత భాషల్లోని అనేక గ్రంథాలు తెలుగులోకి అనువదించారు. బిరుదులు విద్వాన్ విశ్వం సాహిత్య సేవకు కళాప్రపూర్ణ బిరుదు, డిలిట్ పట్టాలను అందుకున్నాడు. రామాయణం నుంచి పాత్ర స్వభావాల గురించి డిస్కస్ చేద్దాం. పాత్ర స్వభావం నుంచి ఒక షార్ట్ ఆన్సర్ అడుగుతాడు 4 మార్క్స్కి. డెఫినెట్ క్వశ్చన్. ఈ వీడియో చూస్తే మీకు 4 మార్క్స్ వచ్చినట్టే. సీత పాత్ర స్వభావాన్ని వ్రాయండి అని అడుగుతాడు. దానికి ఆన్సర్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. శ్రీరాముని ధర్మపత్ని, ఉత్తమ ఇల్లాలు. రాక్షసుల మధ్య ఉన్న ధైర్యాన్ని కోల్పోని ధీర వనిత. రావణాసురుని ఎదురించి తన భర్త బల పరాక్రమాలను వివరించిన వీరవనిత. ఏనాడు తన కష్టాలను ఎవరినీ నిందించని పుణ్యాత్మురాలు, మహాపతివ్రత. శ్రీరాముని ఎడుబాటును తట్టుకోలేక కృషించిన సున్నిత మనస్కురాలు, లక్ష్మీ స్వరూపం. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. మునిశ్రేష్ఠుడు, జిజ్ఞాస కలవాడు, ప్రకృతి అందాలకు పరవశించేవాడు. క్రౌంచ పక్షుల హృదయ విదారక దృశ్యాన్ని చూసి ఆ ప్రయత్నంగా కవిత్వాన్ని రాయగల కవి. పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు కలిగిన శ్రేష్ఠుడు. దశరథ మహారాజు కోసల ప్రదేశానికి రాజు. సంతానం కోసం పరితపించాడు. పుత్రకామేష్టిని చేసి 4 పిల్లలను పొందాడు. మహాబల పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు. మితిమీరిన పృథ్వ్యామోహం కలవాడు. కైకకు ఇచ్చిన వరాల వల్ల శ్రీరాముని వనవాసానికి పంపాడు. శ్రీరామునిపై బెంగతో మరణించాడు. శ్రీరాముడు రూపంలో గుణంలో శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడుతాడు, శరణన్న వారిని కాపాడుతాడు, కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదలను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలు చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరితనం ఎమరుపాటు లేనివాడు, కళల్లో ఆరితేరినవాడు, అసూయ మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. మారీచుడు తాటకి అనే రాక్షసికి కుమారుడు. విశ్వామిత్రుడు యజ్ఞవేదికపై రక్తం కురిపించిన దుష్టుడు. సీతాపహరణ తనకై సాయం చేయమని రావణుడు మారీచును కోరాడు. రాముడు సింహం వంటివాడు. రాముణ్ణి కవ్వించడం కొరివితో తలకోకటం వంటిదని రావణునితో మారీచుడు హితవు చెప్పాడు. రావణుడు తన మాట వినకపోతే చంపుతానని మారీచును బెదిరించాడు. రావణుని చేతిలో చావడం కంటే రాముని చేతిలో చస్తే తన జన్మ తరిస్తుందని మారీచుడు భావించాడు. బంగారు లేడిగా మారి సీతాపహరణకు రావణునికి సాయం చేశాడు. శ్రీరాముని బాణం దెబ్బకు మారీచుడు మరణించాడు.
వేటకు వచ్చే రాజులను మాయలేడి రూపంలో మారీచుడు చంపేవాడు. మందర కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణవపు దాసి మందర. రాముని పట్టాభిషేక వార్త తెలిసి మందర కైకకు చెప్పింది. ఆ వార్త విని కైక సంతోషిస్తూ ఉంటే ఆమె మనసును మార్చింది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని, అప్పుడు కైక కూడా దాసిలాగా ఉండాల్సి వస్తుందని చెప్పింది. రాముడి సంతానానికి తరువాత కాలంలో రాజాధికారం వస్తుందని, భరతుని సంతానానికి రాదని తెలియజేస్తుంది. కాబట్టి భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులు పాలయ్యేటట్లు చూడమని దుర్భేద చేసింది. దశరథుడు ఇదివరలో ఇచ్చిన 2 వరాలకు ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది. లక్ష్మణుడు దశరథ మహారాజుకు సుమిత్రయందు జన్మించినవాడు, అన్నా వదినల సేవలో తరించినవాడు, 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని సీతారాములను సేవించాడు. అన్నా వదినలను నీడలా ఉన్నాడు. సీతారాములతోనే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. ముక్కోపి రావరావణ సంగ్రామంలో శ్రీరామ విజయానికి ప్రధాన కారకుడు, ధర్మస్వరూపుడు.